మండ మెలుగు పండుగ. ఈ పండుగ యొక్క ఉద్దేశం ఏంటంటే ఉదయాన్నే ఇంటి ఆడపడుచులు అన్నదమ్ముళ్ళంతా లేచి పూజా కార్యక్రమంలో నిమగ్నమై ఉంటారు. ఇంటి అంతా శుభ్రం చేసుకొని నూతన వస్త్రాలు ధరించి మరి సమ్మక్క సారలమ్మ ప్రత్యేక పూజలు అనేటువంటివి జరుగుతాయి. మరి ఈ రోజుతోటి జాతర అయిపోయేంత వరకు ప్రతిరోజు మా యొక్క సమ్మక్క సారక్క ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఆ పూజా కార్యక్రమాలు భాగంగానే ఈరోజు మండ మెలుగుడు అనేటువంటి మహాఘట్టంగా చెప్పుకోవచ్చు. ముందుగా అందరూ స్నానాలు చేసి నూతన వస్త్రాలు ధరించేసి మా పూజా మందిరం శుభ్రం చేసి ఆడపడుచుడు ముగ్గులు వేసిన తర్వాత మరి సిద్ధమైన మున్నందరి ఇంటికి వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమం ఉంటుంది. అనంతరం అక్కడ నుండి వనదేవతలైనటువంటి బొడ్డురాయి కావచ్చు, సమ్మక్క సారక్క కావచ్చు, పోతురాజు కావచ్చు, అన్ని దేవతలకు మరి ప్రత్యేక పూజలు నిర్వహించి మరి ఊరు గ్రామ చివరిలో అయినటువంటి పులిమేరల్లో ధ్వజస్తంభాలు ఎత్తి మరి ఈరోజు ప్రోగ్రామ్ తోటి జాతరలో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా భక్తులకు ఎలాంటి హాని కలగకుండా, దుష్టి శక్తులు రాకుండా వాటిని ఖండించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు పూజారులందరూ కూడా ఆ కార్యక్రమంలో భాగంగానే పూజలు నిర్వహించడం కూడా జరుగుతుంది.